ఆవేశపడకు రఘు. ఇది ఆవేశం కాదు నానమ్మా, బాధ. ఇంటి వారసుణ్ణి రాక రాక 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తే నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నానని, ద్రోహం చేస్తున్నానని కట్టుకథలు అల్లుతున్న బాబాయిని చూస్తుంటే చాలా బాధగా ఉంది నానమ్మా. నేను ఇంట్లో ఉండటం బాబాయ్కి ఇష్టం లేనట్టుంది. అందుకే నా మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా ఆపు. నువ్వు నిజంగా ఇంటి వారసుడు అయితే నీ మీద మేము నిందలు వేసి ఉండేవాళ్ళం కాదురా. ఈ వంశ రక్తం నీ ఒంట్లో ప్రవహించట్లేదు కాదు కాబట్టే నిన్ను అనుమానిస్తున్నాం. వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు పెద్దమ్మా. నా అనుమానమే నిజమైతే ఇప్పుడు మన ఇంట్లో అడుగు పెట్టింది మన వారసుడు రఘురాం కాదు, ఈడు నకిలీ రఘురాం. ఒరే వెంకటరత్నం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునానమ్మా, మా నాన్న చెప్పింది అక్షరాలా నిజం. మన రఘురామ్ని చంపేసి ఆ స్థానంలో ఈ డూప్లికేట్ రఘురామ్ వచ్చాడు. ఒరే పుల్లబ్బాయి, అలా మాట్లాడుకురా. వాడు నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన నా మనవడ్రా. ఈ ఇంటి వారసుడ్రా. అవునమ్మగారు, ఈ బుల్లెబ్బాయి, ఈ వెంకటరత్నం గారు మీ మనవడి మీద ఏదో పగ పెంచుకున్నట్టున్నారు. అందుకే మీ సొంత మనవడిని పట్టుకుని మనవడు కాదు అంటున్నారు. నువ్వు నోరు మోస్తావా టీచర్మా? ఇది మాకు సంబంధించిన విషయం. కుటుంబ విషయాల్లో తలదూరిస్తే మర్యాదగా ఉండదు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఇంకోసారి వాడు నా మనవడు కాదు అన్నారంటే మీ మర్యాద దక్కదు, చెప్తున్నాను. పెద్దమ్మా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఆ తర్వాత నీకు నమ్మకంగా అనిపించకపోతే నిజంగా నన్ను ఇంటి నుంచి గెంటే, లేదా నేను చెప్పేది నువ్వు నిజమని నమ్మితే ఈ నకిలీ రఘురాము గాడిని ఇంటి నుంచి గెంటేద్దాం. కాదు, ఈ ఊరు నుంచే వేలేద్దాం. బాబాయ్, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం, అంతేకాని నానమ్మని లేనిపోని టెన్షన్ పెట్టద్దు. అసలే ఆవిడ ఆరోగ్యం బాలేదు. చాలా ఆపు నీ వెధవ నాటకాలు. ఏదో మా పెద్ద మీద ప్రేమ కారిపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు కనుక నకిలీ రఘురాం కాకపోతే ఆ డెత్ సర్టిఫికెట్ ని ఎందుకు దాచిపెడతావు? ఆ వచ్చిన మున్సిపాలిటీ వాడు నానమ్మని పిలవమంటే ఆవిడ ఇంట్లో లేదని అబద్ధం చెప్పి ఆవిడ పెట్టాల్సిన సంతకం నువ్వెందుకు పెట్టావురా? చూసావుగా పెద్దమ్మా, మేము అడిగే ప్రశ్నలకి వాడి నోటు నుంచి ఒక్క సమాధానం కూడా రావటం లేదు అంటే అర్థమేంటో తెలుసా? వీడు నిజమైన రఘురాం కాదు అని, వీడొక డూప్లికేట్ రఘురాం అని. మన ఇంటికొచ్చింది మన రఘురాం డెత్ సర్టిఫికెట్ పెద్దమ్మా. లేదు, నా మనవడు చచ్చిపోలేదు. నా మనవడు బతికే ఉన్నాడు. ఇంకా అనుమానమా నానమ్మా? మన రఘురాం చచ్చిపోయాడు నానమ్మా. కాదు, వీడే, ఈ రాక్షసుడే, వీడే చంపేసి ఇంకొకరి మీద పెడుతున్నాడు. నిజమా? నిజమా? నా మనవడు చనిపోయాడా? నా రఘురాం
చనిపోయాడా? అవును పెద్దమ్మా, మన రఘురాం మనకి దూరం అయిపోయాడు. మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. లేదు లేదు, ఏమండి? ఏంటి బాను? ఒకసారి అటు చూడండి. ఈ బద్రి ఇక్కడికి వచ్చాడేంటండి? ఇప్పుడు వాడు మనల్ని చూస్తే ఇంకేమైనా ఉందా? పదండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. పదండి. మరి సీతను ఇక్కడికి రమ్మన్నాం కదా, ఇప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుందిగా. అయ్యో, ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్ వేయొచ్చు. కానీ వాడు మనల్ని చూశాడంటే మీరు రఘురాం కాదు ఏజీ అని తెలిసిపోతుంది. పైగా వాడు ఇప్పుడు ఏం మాట్లాడినా అక్కడ నక్కి చూస్తున్న బుల్లెబ్బాయి వాడికి ఏదన్నా తెలిసిన ప్రమాదమే. వెళ్ళిపోదాం పదండి. ఏజే, ఏజే, ఈ పోలీసుడెవరు రఘురాంని పట్టుకుని ఏ చేయించి అని పిలుస్తున్నాడు? కొంప తీసి ఆ సీత సూసైడ్ చేసుకుంటే నన్ను అరెస్ట్ చేయడానికి ముందుగానే రావాలి. ఆ రఘురాం పోలీసుల్ని పిలిపించుకుని పెట్టుకున్నాడు. ఒకవేళ అలా పిలిపించి పెట్టుకునుంటే ఈ పోలీసుడు పిలుస్తున్నా కానీ ఆ రఘురాం వెళ్ళిపోతున్నాడేంటి? పైగా వీడు వేరే ఇంకేదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. రఘురాంని ఏజే అన్నాడు. అయినా ఎన్ని డౌట్లు నాకెందుకు? ఈ పోలీసుడిని అడిగితే తెలిసిపోతుందిగా. ఇప్పుడు నేను చూసింది ఏజేనా? నా కళ్ళు నన్ను మోసం చేశాయా? లేదు, ఏజేనే. నా కళ్ళు మోసం చేయట్లేదు. నేను చూసింది ఏజేనే. కమాన్ 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 కానిస్టేబుల్స్, కమాన్ కమాన్. సార్, సార్, కమాన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అదేంటి, ఈ పోలీసు నేను అడిగి తెలుసుకుందాం అనుకుంటే వీడు వెళ్ళిపోతున్నాడు. అసలేం జరుగుతుంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు వీళ్ళని ఫాలో చేయాలి. అన్నయ్య, నేను మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను. సీత, ప్లాన్ మారిందమ్మా. వేరే అడ్రస్కి రావాలి, నేను చెప్తాను. ఎక్కడికన్నయ్యా? అలాగే అన్నయ్య. ఆటో జూబ్లీ హిల్స్ వెళ్ళాలి.
ఏంటండి ఈ బద్రిగడు ఇక్కడికెలా వచ్చాడు? నాకు అది అర్థం కావట్లేదు. మా నాన్నకు చెప్తా. ఇప్పుడు ఎలాగో ఇది బతికే ఉంది, నా మీద ఏ కేసు అవ్వదు. ఏ పోలీసుడికి నేను ఏమీ చెప్పలేదని చెప్తా. సాక్ష్యం ఏంటి? రే బుల్లెబాయ్, నువ్వు ఇలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తావో నాకు ముందే తెలుసురా. అందుకే సీతకి నీకున్న సంబంధం గురించి నువ్వు చెప్తుంటే వీడియో తీశాను. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. నీ నోటితో నువ్వే ఒప్పుకున్న సాక్ష్యం. ఇప్పుడు దీని నుండి నువ్వు తప్పించుకోలేవు. సీతకి నీకు పెళ్లి జరగటం ఖాయం. నేనే జరిపిస్తాను. వెదవనాయాలా, నేను అప్పటికీ నెత్తి నోరు బాదుకు చెప్తూనే ఉన్నాను. ఒరేయ్, ఆ రఘురామ్ గారు తెలివైన వాడు. నేను లేని టైం చూసి నీ మీద ఏదైనా ప్లాన్ చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీతకి నీకు సంబంధం ఉన్న విషయం బయట పడకు అని. సంబంధం లేనట్టుగానే ఉండ్రా అన్నాను. కానీ నువ్వేం చేశావు? ఆ సీత కడుపుకి కారణం నువ్వేనని ఒప్పుకుని సాక్ష్యం వాడి చేతిలో పెట్టొచ్చావు. ఎదవన్నర ఎదవాని. నాకేం తెలుసు నాన్న వాళ్ళు ఇంత నాటకం ఆడతారని? పైగా వీడియో తీస్తారని నేను ఏమైనా కలగన్నానా? ఒరేయ్, ఎప్పుడు ఏ ఎదవ పని చేసినా దాని నుంచి తప్పించుకునే ఎదవ తెలివితేటలు ఉంటేనే చేయాలరా ఎదవా. రేయ్, దానం జనం ముందు చేయాలి, పాపం పక్కవాడికి కూడా తెలియకుండా చేయాలి. కానీ నువ్వు తెలిసేటట్టు చేశావు. ఎవరికైతే చిక్కకూడదో వాడి చేతిలోనే సాక్ష్యం పెట్టొచ్చావు. రేయ్, ఇప్పుడు మనకున్నది రెండే రెండు దారులు. ఒకటి సీతను పెళ్లి చేసుకోవటం, రెండు దాన్ని చంపేయటం. చంపడమా? చంపడం ఏంటి నాన్న? చంపడం అంత ఈజీనా? అసలు ఆ సీత రఘురామ్ గారితో చేతులు కలిపింది. ఇందులో ఎస్ఐ కూడా తలదూర్చింది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది నాన్న. ఎస్ఐయా? ఏ ఎస్ఐరా? నాన్న, మన ఊరికి కొత్తగా లేడీ ఎస్ఐ వచ్చింది. ఆవిడే నాకు వార్నింగ్ ఇచ్చింది. నువ్వేదో ఒక ఐడియా చెప్పు నాన్న. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు నాన్న. ఒరే బుల్లెబ్బాయ్, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏంటన్నా? ఆ సీతని లేపేసి ఆ నింద రఘురామ్ గడి మీద మోపుదాం. ఎలాగూ ఈ మధ్య సీత రఘురామ్ గడిని కలుస్తుంది. పైగా వాడు దాన్ని మన ఇంటికి కూడా తీసుకొచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని లేపేసి ఆ కేసులో వాణ్ణి ఇరికించామంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలు. భలే ఐడియా ఇచ్చావు నాన్న. ఎప్పుడు, ఎక్కడ? నేనేమైనా పంతుల్నంట్రా? పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెడుతున్నానా? ఏ తేదీ ఏ సమయం అని చెప్పడానికి? ఇది చావు ముహూర్తం రా. కాస్త ప్లాన్ చెయ్యాలి. రండి లాయర్ గారు, కూర్చోండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, లాయర్ గారు వచ్చారు. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం, కూర్చోండి. ఆస్తి పత్రాలు సిద్ధం చేశారా? రెడీ చేసి ఉంచానమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టుగానే మీ యావదాస్తిలో సగం మీ మనవడు రఘురామ్ గారి పేరు మీద, మిగతా సగం ముగ్గురు పిల్లల పేరు మీద, ఒక 25 ఎకరాలు వెంకటరత్నం గారి పేరు మీద పత్రాలు రెడీ చేశానమ్మా. వెంకటరత్నం గారి పేరు మీద రాసిన 25 ఎకరాలు మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు కౌలుదారులుగానే కొనసాగించబడతారు. మీ తదనంతరం వాళ్ళకి పొలం దక్కుతుందని పేపర్లు రెడీ చేశానమ్మా.
మీరు ఒక సంతకం పెడితే అయిపోతుంది. అలాగే లాయర్ గారు. ఇదిగో అమ్మా. పెద్దమ్మా, ఆస్తి పంపకంలో మీ నిర్ణయం ఇదేనా? అలా ఎందుకు అడుగుతున్నావురా? ఇంతకు ముందు మనం అనుకున్నదేగా. ఇన్నాళ్లు ఈ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాం. అందులో మీ శ్రమ ఎంతుందో మా శ్రమ కూడా అంతే ఉంది. అలాంటిది ఇప్పుడు మా మొహాన 25 ఎకరాలు పడేసి మీ తదనంతరమని ఒక లిటికేషన్ పడేస్తేలా? పెళ్లిడికొచ్చిన కొడుకున్నాడు, రేపు పిల్లనిచ్చేవాడు నీకు ఆస్తి ఎంత ఉంది అంటే ఏమని చెప్పుకోగలం? అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా వెంకట? బుల్లబ్బాయ్, ఏ ఆడపిల్లైనా మగాడిలో చూసేది మగతనం మాత్రమే కాదు, మంచితనం, నాది అన్నతనం, స్నేహగుణం, బాధ్యతా గుణం. ఈ గుణాలన్నీ సీత నీలో చూసింది కాబట్టే నిన్ను ప్రేమించింది. నువ్వే కావాలి అనుకుంటుంది అంతేకాని నీ వెనకాలన్న ఆస్తి మీద ఆశపడి కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, దీన్ని మాత్రం నేను చేసుకోవడం మా నాన్నకిష్టం లేదు. మా నాన్నకిష్టం లేని పని నేను ఏదీ చేయను. మీ నాన్నని అడిగి నన్ను ప్రేమించావా? మీ నాన్నని అడిగి నన్ను కలిసావా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అసలు మనిషివేనా? ఊరుకుంటుంటే తెగ ఎక్కువ చేస్తున్నావేంటే? బుల్లబ్బాయ్, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్ల మీద అలా చేయి చేసుకుంటావా? పైగా తను కడుపుతో ఉన్న అమ్మాయి నీకు తెలీదా? నువ్వేంటే ఊరుకుంటుంటే ప్రతి దాంట్లో తలదూరుస్తాను? చస్తానని బెదిరిస్తున్నావు కదే, ఇప్పుడు నా చేతిలో చావు. ఆగరా! ఏం చేస్తున్నావురా నువ్వు? మనిషివేనా అసలు? ఏమనుకున్నావు నువ్వు? అనయ్య, ఈ రోజు నా చేతిలో చావడానికే వచ్చింది. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అనయ్య, నీకు తెలీదు, నువ్వు పో. రేయ్, రేయ్, ఆగు, ఆగు. రేయ్, బుల్లబ్బాయ్ ఆగు. రేయ్ బుల్లబ్బాయ్, ఒరేయ్ నీచుడా! నానమ్మ, ఒరేయ్ నీచుడా, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు బతకటానికి వీల్లేదురా. నిన్ను చంపేస్తాను. నన్ను క్షమించు. నన్ను క్షమించు. నేను చెప్పేది విన్నానమ్మా. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం చేస్తున్నావు నానమ్మా? ఇంకా ఏం చేస్తున్నావని అడుగుతావేంటి రఘు? ఇలాంటి వాడు బతకూడదు. చంపేస్తాను. ఈ వంశంలో పుట్టి ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే 2 అమ్మాయిల మీద అఘాయిత్యానికి పాల్పడతాడా? బుల్లబ్బాయి వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పట్టువేండి నానమ్మా. అసలు బుల్లబ్బాయి వాళ్ళిద్దరిని కాపాడాడు. వీడు వాళ్ళని కాపాడమేంట్రా? ఒక పక్క టీచర్ని తోశాడు, సీత చేతికి రక్తం కారుతుంది, వీడి చేతిలో కత్తుంది. నువ్వు ఆ అమ్మాయి మీదకి వెళ్లకుండా కాపాడుతున్నావు. ఇదంతా నా కంటికి కనిపిస్తూనే ఉంది కదా రఘు. వీడు వీళ్ళని కాపాడమేంటి? మీరు పొరపాటు పడ్డారా మామగారు?
నిజానికి నేను సీత ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఇద్దరు దొంగలు గోడ దూకొచ్చి నా మెడలో ఉన్న చైన్ లాగేసుకున్నారు. అడ్డుకున్న సీతని కత్తితో గాయం చేశారు. ఈలోగా బుల్లబ్బాయి వచ్చి మా ఇద్దరిని రక్షించాడు. అవునానమ్మా, వాళ్ళని పట్టుకోవడానికి బుల్లబ్బాయి ప్రయత్నిస్తుంటేనే వాళ్ళు బుల్లబ్బాయి మీద దాడి చేశారు. బుల్లబ్బాయి ధైర్యంగా నిలబడి వాళ్ళ చేతిలో కత్తి లాక్కుని వాళ్ళని తరువుకుంటూ వెళ్ళిపోతుంటేనే వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి అడ్డుపడుతున్నాం. ఈలోపు నువ్వు వచ్చేసావు. అవునా? నేనింకా ఆ సీతను చంపడానికి వెళ్తున్నాడేమో, నువ్వు అడ్డుకుంటున్నావేమో అనుకున్నాను. సీతని బుల్లబ్బాయి ఎందుకు చంపాలనుకుంటాడా అమ్మగారు? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటుంటే నేను నువ్వు నా డూప్లికేట్ రఘురామ్గా ఈ టీచర్ అమ్మ నీకు వంత పాడుతుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇందుకా అంటే నువ్వు ఈ టీచర్ అమ్మని ముందే ట్రాప్ లో పడేశావా? చెప్తా మీ ఇద్దరి సంగతి. ఈ బ్యాగ్ లో ఏదో ఒక క్లూ దొరకపోతుందా? టీచర్ ఆధార్ కార్డు వీడి బ్యాగ్ లో ఉందేంటి? కొంపదీసి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా? అభినవ్ జాగర్లమూడి అమ్మని ఇప్పుడే తెలుస్తా వీళ్ళ సంగతి. వద్దు, నేను డైరెక్ట్ గా వెళ్తే నాకు ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు. ముందొకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హలో. హలో భానుమతి, బాగున్నావమ్మా? ఎవరు? నా పేరు ఈశ్వరమ్మ. నేను మీ ఆయన ఫ్రెండ్ని, అభినవ్ జాగర్లమూడి ఫ్రెండ్ని. తనకు ఫోన్ చేస్తే నంబర్ కలవట్లేదు. ఒకసారి తనకు ఫోన్ ఇస్తావమ్మా? అలాగేనండి. ఎవరో మీ ఫ్రెండ్ ఈశ్వర్ అంట, మీతో మాట్లాడతారంట. ఈశ్వర? ఈశ్వర్ ఎవరు? హలో, ఎవరు? నేనేరా అబ్బాయి. నేనేరా డూప్లికేట్ రఘురామ్. ఎంత కుట్ర చేసావరా, ఎంత పెద్ద ప్లాన్ వేశావరా. మీరిద్దరూ భార్యాభర్తలన్న సంగతి ఈ వెంకటరత్నం కనిపెట్టలేడనుకున్నావా? ఏంటి బాబాయ్,
మేమిద్దరం భార్యాభర్తలం ఏంటి? రేయ్, ఇంకా నటించకురా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలేంటి? ఆధార్ కార్డులు. ఇవి మీవే కదా టీచర్ అమ్మా? నాదే. దానిలో వైఫ్ ఆఫ్ అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అవును. అది నీదే కదా? ఇదే కదా నీ ఆధార్ కార్డు? వీడే కదా అభినవ్ జాగర్లమూడి? బాబాయ్, నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్లు వేసి వేసి నీ బుర్ర సరిగ్గా పని. ఏమండి, మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మీకెందుకండి? అసలు మీరెందుకు వచ్చారు? మీకెవరు కావాలి? చెప్పండి జయమ్మ. ఈ భాను నాకే పిచ్చి పట్టిందని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే నిజం వింటే నాకు పిచ్చి పట్టిందో లేక ఈ భాను ఏజే కలిసి ఈ ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారో ఇప్పుడే తేలిపోతుంది. చెప్పండి జయమ్మ, ఇతను మీ కొడుకు ఏజేనే కదా? ఇతను నా కొడుకులాగానే ఉన్నాడు. కానీ నా కొడుకు కాదు. ఏంటి జయమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ చూపేమన్నా మందగించిందా? ఇతను ఏజేనే కదా? తను భానుమతే కదా? ఆవిడ చూపు బాగానే ఉందండి. మీకే చిప్పు పోయినట్టుంది. వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి. అమ్మని పటాసులో పేలిపోయింది అన్న విషయం తుస్సుమందే. ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళందరూ కలిసి నన్ను వెధవం చేస్తారు. మన దగ్గర ఏమీ సాక్ష్యాలు కూడా లేవు. ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెడతాను. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? క్లియర్ అయితే బయలుదేరండి. ఈ ముసల్ది కూడా ప్లేట్ ఫిరాయించింది. ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కలిసి నాకు లేనిపోనివన్నీ చెప్పి మెంటలోని చేసి నిజంగానే పిచ్చాసుపత్రి పాలు చేస్తారు. డోర్ ఓపెన్ చేయండి. కమాన్ మూవ్. మీది ఏ ఊరండి? మాది భీమవరం అండి. ఈ రూట్లోనే కోటప్ప కొండకు వెళుతున్నాను. మధ్యలో కారు చెడిపోయింది. ఈ ఎస్ఐ కలిసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అవునా? నేనేదో పొరపాటు పడ్డాను బాబు. నిన్ను చూస్తుంటే నా కొడుకును చూస్తున్నట్టుగానే ఉంది. వెళ్ళొస్తాను.
అమ్మా అయ్యో ఏమండి ఏమండి అమ్మా ఏమండి ఏమైందండి? అమ్మా ఏమైంది ఏమైంది ఏంట్రా ఇందాక ఈవిడ నీ తల్లి కాదు అన్నావు, ఆవిడ కూడా నువ్వు కొడుకువి కాదు అంది. ఇప్పుడు ఆవిడ పడిపోగానే అమ్మ అంటూ దగ్గరకొచ్చేసావేంట్రా? ఏమండి, తల్లి వయసులో ఉన్న ఆవిడ్ని అమ్మ అనకపోతే అక్క అంటారా? అంత పెద్ద ఆవిడ అలా పడిపోతే ఆ విషయం పట్టించుకోకుండా ఇంకా ఏదో వాదిస్తూ ఉంటారు ఏంటండి మీరు? అమ్మా ఏమైందమ్మా ఏమైంది? లేవండి, కళ్ళు తెరవండి. రఘు ఏమైందిరా? రఘు ఈవిడ్ని తొందరగా లోపలికి తీసుకుపదా. అలాగే నానమ్మా. ఇంత కన్ఫ్యూజన్ చేస్తున్నారేంట్రా? నా బుర్రకేమీ అర్థం కావటం లేదు. ఆ పెద్దావిడెవరో తెలీదు అన్నాడు, పడిపోతే అమ్మ అంటాడు. టీచర్ ఎవరో తెలీదు అంటాడు, ఏమన్నా అయితే సేవలు చేస్తాడు. అస్సలు తట్టుకోలేడు. అంతా అస్తమానం తిట్లు తినే అమ్మాయి కొత్తగా ఆశీర్వాదం తీసుకుంటోందేంటి? అత్తయ్య, అమ్మమ్మ తిట్టిన తిట్లే అక్కకి దీవెనలుగా మారాయి తెలుసా? అవునా? అయితే నేను రోజు పూజ చేసి గంట కొట్టినట్టు అత్తయ్య గారితో తిట్లు తింటారా ఏంటి? అత్తయ్య, తిండంతే గుర్తొచ్చింది. ఈ రోజు దేవుడికి ఏ ప్రసాదం పెట్టి పూజ చేసావు? ఒరే, ఈ రోజు నేను ప్రసాదం చేయలేదురా, జిల్లేడాకులతో పూజ చేశాను. కొంపదీసి అవి గాని తినేవు. ఒరే అన్నయ్య, ఆప్తావాన్ని తిండి గోలా. ఒసే పిచ్చి మొద్దు, అలా కరెంటు స్తంభంలా నించోకపోతే అమ్మమ్మకి అసలు విషయం చెప్పొచ్చు కదా. ఏంటి నందిని? అది అమ్మమ్మ, ఇక మీదట అక్క స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు చేసే తింగర చేష్టలకి టీసీ ఇచ్చి గెంటేశారా ఏంటి? అత్తయ్య, నువ్వు కూడా ఏంటత్తయ్య ఈ మధ్య ఇలా తయారయ్యావు? అక్క, వీళ్ళకి నీ టాలెంట్ ఏంటో ఇన్నాళ్ళు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం వింటే నువ్వంటే ఏంటో అందరికీ తెలిసిపోతుంది. చెప్పక్క. ఏంట్రా మీ నస? ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఒసే నందిని చెప్పు. అమ్మమ్మ, నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మమ్మా. నిజంగా? ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి. రఘు, టీచర్ అమ్మా, తొందరగా రండి. రఘు ఎక్కడా? ఏంటమ్మా? నందిని ఎంత మంచి శుభవార్త చెప్పిందో తెలుసా నాన్న? నువ్వు కోరుకున్నట్టుగానే తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట నాన్న. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశాను. ఏమిటి నాన్న, ఆ పిల్లేదో ఐఏఎస్ పాస్ అయినట్టు 10వ తరగతికి అంత బిల్డప్ ఇస్తున్నారేంటి? చెప్తాను జయమ్మా, దాని వెనక పెద్ద కథే ఉంది. నాన్న రఘు, నువ్వు కోరుకున్నట్టే ఇది 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇక నీకు నందినికి పెళ్లి జరిపించేస్తాను.
వెంకటరత్నం, ఏంటి పెద్దమ్మా? ఓసారి ఇలారా. ఆ, మన నందిని 10వ తరగతి పాస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేయమంటావు పెద్దమ్మా? ఊరందరిని పిలిచి కొత్త బట్టలు పెడతావా ఏంటి? పెడతాన్రా. కొత్త బట్టలే కాదు, కొత్త బట్టలతో పాటు పెళ్లి భోజనం కూడా పెడతాను. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టమను. మన నందినికి రఘురాముకి పెళ్లి జరిపిద్దాం. డూప్లికేట్ రఘురామ్గా భలే దొరికావురా నాకు. ఇప్పుడు ఈ పెళ్లి వంకతో నీకే నువ్వై ఈ ఇంటి వారసుని కాదు అని, ఆ టీచరమ్మే నీ పెళ్ళామని, ఆ ముసల్ది నీ తల్లి అని ఒప్పుకొని ఈ పెళ్లి వద్దు అని ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను. నందిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ ఇద్దరు పెళ్లి ఘనంగా చేపిస్తాం. ఇందాక నాకు చూపించావు కదా ఆధార్ కార్డు, అది చూపించు. అది చూస్తే కాని నమ్మేలా లేరు వీళ్ళు. మీ అనుమానం తీరిందా అండి? చూడు పెద్దమ్మా, ఇప్పుడు టీచరం ఆధార్ కార్డు మీద భర్త పేరు అభినవ్ జాగర్లమూడి అని ఉంది. అది ఇతని ఆధార్ కార్డు, దీని మీద కూడా అదే పేరుంది. అప్పుడు ఇతనే కదా భర్త. ఇంకా ఇందులో డౌట్ ఎందుకు? అదేంటి టీచరమ్మా, నువ్వతన్ని భర్తే కాదు అంటున్నావు? ఇందులోనేమో అతనే నీ భర్త అన్నట్టుగా ఉంది కదా. అందులో ఉండడం ఏంటండి? వేద మంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో భానుప్రియ మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాను. ఇవో పెద్ద సాక్ష్యాలా? కాకపోతే తను అప్పుడప్పుడు నా మీద అలుగుతుంది అంతే. తన కోసం నేను ఉద్యోగం పూర్తిగా వదిలేసి వచ్చాను. మేమింకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి మంచి ఇల్లు కట్టించాను, కొత్త కారు కొన్నాను. ఇక మేమిద్దరం ఎంచెక్క హ్యాపీగా ఉండొచ్చు. మీరే కాస్త నచ్చజెప్పి నాతో పంపించండి. టీచరమ్మా, భార్యాభర్తల మధ్య ఎన్ని కోపతాపాలున్నా సర్దుకుపోవాలి. ఆ అబ్బాయి అంతలా చెప్తున్నాడు కదా, ఉద్యోగంలో ఏవో సమస్యలుండి రాలేకపోయాను అని. ఈసారికి అతన్ని క్షమించి అతనితో పాటు వెళ్ళు టీచరమ్మా. ఒరే డూప్లికేట్ రఘురామ్గా, ఇప్పటికైనా నిజం ఒప్పుకో, వేరే దారి లేదు. ఇప్పుడు నువ్వే ఆ టీచరమ్మ భర్తవని చెప్పలేదనుకో, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని వీడితో పాటు పంపించేస్తాను. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. నిజం ఒప్పుకో. నువ్వు నిజం ఒప్పుకున్న మరుక్షణమే ఈ ముసల్ది నన్ను మోసం చేస్తారా అని తుపాకీతో కాల్చి పారేస్తుంది, లేదా నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నీకు వేరే దారి లేదురా డూప్లికేట్ రఘురామ్గా. అయ్యో, ఏ ఆడపిల్లైనా ఇంటి నుంచి అలా వెళ్ళిపోతే ఎలా? ఇవాళ శుక్రవారం పూట పచ్చనింట్లోంచి ఆడపిల్ల అడుగు బయట పెట్టకూడదు. అదేంటమ్మా అలా అంటారు? ఆ అమ్మాయి ఏమన్నా ఈ ఇంటి ఆడపిల్ల ఏంటి? ఇన్నాళ్లు ఇంట్లో ఉండి ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్తోంది కదా, ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్ల లెక్కనే వస్తుంది. అప్పుడు అలా వెళితే ఈ ఇంట్లో వాళ్ళకి మంచిది కాదు, తీసుకువెళ్లిన భర్తకి మంచిది కాదు. ఇవాళ శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత సోమవారం నాడు వెళితే బావుంటుంది.
ఈ 2 రోజులు గడిచాక సోమవారం వెళ్ళొచ్చు. బాబు, నీకు అభ్యంతరం లేకపోతే ఈ 2 రోజులు నువ్వు కూడా మాతో పాటే ఉండి సోమవారం ఇద్దరూ కలిసి వెళ్ళండి. నేను కూడా బట్టలు పెట్టి లాంఛనాలతో పంపిస్తాను. అయ్యో, మీరు చెప్పాక కాదంటానా? తప్పకుండా ఉంటానండి. కుర్తి నాయాలా, ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నావేంట్రా? నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. టీచర్ అమ్మా, అబ్బాయికి గది చూపించు. సార్, మీరు చూపించండి సార్ నాకు గది. రా, చూపిస్తాను రా. కక్కుర్తినాయాలా, ఇక్కడ ఉంటానని ఒప్పుకున్నావేంట్రా? ఏమో సార్, ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాలు, పోలీస్ నిఘాలు ఎక్కువైపోయాయి. నా దొంగతనాలు ఎక్కువగా సాగలేవు. దాని కారణంగా నేను మంచి భోజనం చేసి చాలా రోజులైంది సార్. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు కావాల్సినంత డబ్బిస్తా అన్నారు కదా, ఆ లోపు మంచి భోజనం తింటూ దర్జాగా ఎలా బతకాలో ఈ 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఏడ్చేవలే వెదవా. అదేంటి సార్, అన్ని మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. అయినా ఇప్పుడు ఏమైంది సార్, ఒక్క 2 రోజులే కదా. సర్లే, ఇన్ని రోజులు ఆగిన వాడిని ఇంకా 2 రోజులు ఆగలేనా? ఏవండి, ఇందాక మీరు అన్నారు కదా నిజమైన ప్రేమికుల మీద పూల వర్షం కురుస్తుంది అని. ఇప్పుడు మీ మీద, నందిని మీద పూల వర్షం కురిపించడానికి ఆ పిల్ల పిశాచులు ప్లాన్ చేశారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ తోనే ఆ పూలు గిరి, నందినీల మీద పడేలా మనం చేయాలి. సూపర్ ఐడియా భాను. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు నందిని వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది చూడండి. బావా, ఏమండి, మేం వెళ్ళిపోతాం. మీరు ఎలాగైనా ఆ పూలు గిరి, నందినీల మీద పడేలా చేయాలి. అలాగే ఈ గిఫ్ట్ గిరి చేత నందినికి ఇప్పించండి. పద పద. బావా, బావా, నీతో కాస్త పనుంది, నాతో రావా? ఏంట్రఘు? రారా. రే గిరి, ఇది నందినికి ఇచ్చి ఇప్పుడే వస్తాను. సరే. బావా, నేను నిజానికి వేళ్ళంటే ఇంకా పూలు వేయట్లేదు. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ? మా బావెక్కడా? వాడేదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇదిగో. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తుంది. అరే, యాదృచ్ఛికంగా ఉందే. ఈ అబ్బాయి ఇందాకే ప్రేమను కోరుకున్నాడో లేదో ఆ దేవుడు కరుణించి
ప్రకృతి పులకరించి వీళ్ళిద్దరి మీద పూల వర్షం కురిపించాడు. బామ్మగారు, ఇది ప్రకృతి కురిపించిన పూల వర్షం కాదు, మా లక్కీ కురిపించిన వర్షం. ఏదైనా ఎలా జరిగినా విదే అంటారు నందిని. మనిషి మనిషి నుంచి తప్పించుకోవచ్చు గాని మనసు మనసు నుంచి తప్పించుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక మంచి ప్రేమ జంటలా కనిపిస్తున్నారు. ఏమైంది? చూసారా రఘురాం గారు, గిరి చాలా అదృష్టవంతుడు. దేనికి? గిరికి మంచి టైం నడుస్తున్నట్టుంది. కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన రాగానే ప్రేమ గురించి చెప్పాడు. ప్రేమ గురించి చెప్పగానే ఆ పైవాడు కరుణించి ఇతని మీద పూల వర్షం కురిపించాడు. ఇతని ప్రేయస్ ఎవరో చూపించాడు. అదేం టీచర్, నా ప్రేమ చిగురించడం ఏంటి? అలాంటిదేం లేదు టీచర్. ఏమండి, వీళ్ళిద్దరూ మనం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాట్లాడలేక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఫైనల్ గా మన దారిలోకి వచ్చేలా ఉన్నారు. ఇనుమునైనా వయసులో ఉన్నవాళ్లనైనా ఇలా వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేయాలి. రోజే ఆ అబ్బాయి చొక్కా విప్పి అందరి ముందు వీపు మీద మచ్చుందో లేదో చూసి అప్పుడే బయటికి పంపించేవాళ్లం కదా. అవును జయమ్మా, కంగారులో అప్పుడు గుర్తు రాలేదు. ఇప్పటికైనా మునిగిపోయిందేముంది. ఈ రోజు పార్వతమ్మ గారి ముందే పిలిపించి వాడి చొక్కా విప్పిస్తాను. వాడికి ఎలాగూ మచ్చి ఉండదు కాబట్టి ఆ పార్వతమ్మ గారు నన్ను మోసం చేయడానికి వచ్చినందుకు వాడిని తుపాకీతో కాల్చి అవతల పాడేస్తారు. అలాగే కానీ టీచర్ అమ్మా, ఆ వచ్చినవాడు నిజంగా నీ భర్త కాకపోతే ఆ పెద్దవాడు మాత్రం ఊరుకుంటుందా? ఈవిడ గురించి నేను చాలానే విన్నాను. ఏ చిన్న తప్పు చేసినా అస్సలు సహించదట. జయమ్మా, ఎలా ఇచ్చాను? ఇప్పుడు ఆ వెంకటరత్నం ఈ డూప్లికేట్ గడికి ఖచ్చితంగా వీపు మీద వాత పెడతాడు. ఏమైంది? అత్త కోడళ్ళు ఎదురు తెగ నవ్వుకుంటున్నారు. ఏమీ లేదు నాన్న, భాను భర్తనని ఒక డూప్లికేట్ గాడు వచ్చాడు కదా, వాడికి భాను ఒక చిన్న జరికిచ్చింది. భాను భర్త వీపు మీద ఒక చిన్న మచ్చుంటుందని చెప్పగానే ఆ వెంకటరత్నం వాడి వీపు మీద వాత పెట్టడానికి లాక్కెళ్ళాడు. అదేంటి సార్, వాళ్ళంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ టీచర్ ఒరిజినల్ మొగుడికి వీపు పైన పెద్ద మచ్చుంటుందా? ఆధార్ కార్డు మీద ఫోటోనో పేరో అయితే మ్యాచ్ చేయగలం గాని ఈ మచ్చ ఎక్కడి నుంచి తీయగలం సార్? ఇప్పుడు పుసుకున్న వాళ్ళు వచ్చి మచ్చ చూపించమంటే మన పరిస్థితి ఏంటి? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను సార్. ఒకవేళ నేనే ఆ టీచర్ అమ్మ మొగుడిని కాదు అని వాళ్ళు కనిపెడితే నా పరిస్థితి ఏంటి? మా పెద్దమ్మ తుపాకీ తీసుకుని నిన్ను కాల్చి పడేస్తుంది. అదేంటి సార్, నాకు కావాల్సినంత డబ్బిస్తా అని ఆశ పెట్టి తీసుకొచ్చి ఆ పెద్దవిడి చేతిలో నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారా? నేనన్నది నువ్వే ఆ టీచరమ్మ భర్తవి కాదు అని తెలిస్తే అలా జరుగుతుంది అని చెప్పాను. కానీ మనం అలా తెలియనివ్వం కదా. అదేలా సార్? నా వీపు మీద మచ్చలేదు కదా. ఏది, నువ్వు ఒకసారి షర్ట్ ఇప్పు. ఊరుకోండి సార్, మీరు మరీను. వాళ్ళేదో చెప్పారని నా వీపు మీద మచ్చ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇప్పు, చెప్తాను. నువ్వు ఇలాగే ఒక్క నిమిషం ఉండు. ఏ ఇంకుతో ఏమైనా మచ్చ పెడతారా సార్? అవును దాసు, నువ్వు ఇలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్.
దాసు ఓసారి కళ్ళు మూసుకో. ఎందుకు సార్? ఇంకో చల్లగానే ఉంటుంది కదా, మీరు మచ్చ పెట్టేయండి. ఎందుకైనా మంచిది దాసు, ఓసారి కళ్ళు మూసుకో. అటు తిరుగు. అమ్మా! అరవకరా, చెప్తానా ఎలా అరిస్తే వాళ్ళు వచ్చి చూస్తారు. అబ్బా, ఇదేంటి సార్, ఇంకు రాస్తా అని చెప్పి వాత పెట్టారు. రేయ్, ఇంకు రాస్తే పర్మనెంట్ గా ఉండదురా, అందుకే ఇలా వాత పెట్టాను. ఎంత నొప్పిగా ఉందో వాత పెట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? వాత పెట్టించుకునే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. పైగా అరవకు అంటారా? మీరు ఇలా చేస్తారనుకోలేదు సార్. రేయ్, నువ్వు ఆ టీచర్ అమ్మ భర్తవి కాదు అని తెలిస్తే ఏం జరిగిద్దో చెప్పాను కదా. చెప్పారులేండి, ఆ పెద్దావిడ నా ప్రాణాలు తీస్తుందని కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఈ నొప్పి భరించక తప్పదు. ఈ ఒక్కసారికి ఈ నొప్పి భరించరా, ఆ తర్వాత జీవితాంతం నువ్వు సుఖంగా బతకొచ్చు. ఏం సుఖమో ఏంటో, బంగారం లాంటి వీపు మీద వాత పెట్టారు. ఒరేయ్, కాస్త ఓర్చుకోరా, నొప్పి ఎలాగూ ఎక్కువ రోజులుండదు, ఆ తర్వాత అన్నీ మంచి రోజులే. ముందా చొక్కా వేసుకో. ఇప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకుంటారో చూద్దాం. ఇక నువ్వు ఆ టీచర్ మా భర్త కాదు అనడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. ఆ రఘురామ్ గాడు నిజం ఒప్పుకునే టైం దగ్గర పడింది. ఈ పాటికి వాడి వీపు మీద వెంకటరత్నం మచ్చ పెట్టే ఉంటాడు. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడేంటి? నా కోసం చావడానికి కూడా సిద్ధపడుతున్నాడేంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అక్క, నాకు ఉయ్యాల కట్టి పెట్టవే. పోవే, నేనే టెన్షన్ లో ఉంటే. టెన్షనా? నీకెందుకే టెన్షను? గిరి నా కోసం సూసైడ్ చేసుకుంటున్నాడే. అవునా? ఎందుకు? గిరి నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడంట. నేను గిరికి దక్కనని సూసైడ్ చేసుకోబోతున్నాడు. అవునా? గిరికి అంత సీన్ ఉందా? నా కళ్ళతో నేను చూసానే. కాకపోతే నువ్వు కూడా వెళ్ళి చూడు. నేను చూడను. నేనక్కడుంటే అతను ఎక్కువగా రియాక్ట్ అవుతాడని టీచర్ అమ్మ నన్ను అక్కడి నుంచి పంపించేసింది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పవే. నేనలా చెప్పాలి అంటే నువ్వు నాకు ఉయ్యాల కట్టి పెట్టాలి. సరే, కట్టి పెడతానులే. ఇదిగో. నువ్వు ఇంకేం ఆలోచించకు గిరి. మీ ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైంది. నందిని కూడా నిన్ను ఇష్టపడుతుంది. లక్కీ, నందిని ఏం చేస్తోంది? తాడు కడుతుంది. చూసావా గిరి, నీకోసం నందిని అక్కడ ఉరి వేసుకోవడానికి తాడు కట్టుకుంటుందట. గిరి, నీకోసం ఆ అమ్మాయి చనిపోయిందంటే ఆ నింద మోస్తూ నువ్వు జీవితాంతం బ్రతకలేవు. ఆ అమ్మాయి ప్రేమను అర్థం చేసుకో. ఆ అమ్మాయి చావకూడదు. మీ ప్రేమ బతకాలి గిరి. టీచర్ అమ్మా, ముందా నందిని కాపాడుకుందాం, పదండి. పదండి. నందిని, నందిని, ఏంటిది? అయ్యో నందిని, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఏంటిది? మీ ప్రేమ కోసం ఇలా ప్రాణాలు బలివ్వడమేనా? ఆ గిరి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే అంగీకరించడానికి నీకేమైంది? గిరికి ఏం తక్కువ? పైగా ఇప్పుడు ఉద్యోగం కూడా సంపాదించాడు. నందిని, నన్ను చేసుకోవాలని నీకున్నా
నిన్ను మనస్ఫూర్తిగా గిరి ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే వాడు బతకను అంటున్నాడు. నువ్వే చూసావు కదా, వాడు సూసైడ్ చేసుకోపోయాడు. రఘు, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది? ఏం లేదండి, మీరేమో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ ఈ అమ్మాయిని గిరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా గిరిని ప్రేమిస్తోంది. అమ్మమ్మ, అది నందిని, నువ్వేం టెన్షన్ పడుకో. పార్వతమ్మ గారికి అర్థం చేసుకునే మనసుంది. మీ ప్రేమను ఆవిడ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. గిరి, గిరి, నానమ్మ, నన్ను పెళ్లి చేసుకుంటే నందిని సుఖపడుతున్నాను అనుకుంటున్నావు కానీ గిరికిచ్చి చేస్తే ఇంకా సంతోషంగా ప్రేమతో ఉంటుందానమ్మా. వాళ్ళిద్దరి ప్రేమని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉంది. నా కోసం ఊరేసుకుందాం అనుకున్నావు నందిని. నా కోసం నువ్వు విషం తాగేయాలనుకున్నావా గిరి? ఆ పిల్లల మనసు మనమే అర్థం చేసుకోవాలండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే సంతోషంగా ఉంటారని నాకు అనిపిస్తోంది. నానమ్మ, నందినికి గిరికి పెళ్లి జరిపిద్దాం నానమ్మ. దానికి ఎంతకన్నా మంచి సందర్భం దొరకదు. ఎలాగూ ఈరోజు నందినికి నాకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు కదా, మీ మాట ప్రకారమే ఈరోజు నందినికి గిరికి నిశ్చితార్థం జరిపిద్దాం నానమ్మ. ఈ మనిషి మీ అందరినీ బాగా మోసం చేస్తున్నాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మీ అందరికీ తెలియాలి. వాస్తవం చెప్తున్నాను. మీరంతా అనుకున్నట్టు ఇతను ఈ ఇంటి వారసుడు కాదు. ఆపో! ఎవరు అవునన్నా కాదన్నా వీడు ఈ ఇంటి వారసుడు, మా అన్న కొడుకు. అది కాదండి, మీరందరూ పొరపాటు పడుతున్నారు. నిజమే, నీలాగే మేము ముందు పొరపాటు పడ్డాం. ఇప్పుడు అదే పొరపాటు నువ్వు పడుతున్నావు. వీడు మా రక్తం. ఏంటండి, ఇతని ఇంటి వారసుడు కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఏ సాక్ష్యం ఉంది నీ దగ్గర? DNA రిపోర్ట్ ఉంది నా దగ్గర. అది కాదండి. ఏమండి, మా నాన్న చెప్పాడుగా మీరు కూడా పొరపాటు పడి ఉంటారని. ఇంకా డిస్కషన్ ఎందుకు? మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. బయలుదేరండి. ఏజే, నువ్విక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఎందుకు నేను ఇంత గట్టిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను నీకు చెప్పాల్సింది చెప్పే వెళ్తా. మీరనుకుంటున్నదే వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా నేనే పొరపాటు పడి ఉండొచ్చు. రఘురామ్ గారు, ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పానే, ఆ మనిషి ఏదైతే కోరుకొని తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు అతను అనుకున్నట్టుగా లేవు. చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి విషయాల్లో మాకెందుకు చెప్తున్నావు బాబు? అంటే ఏం లేదమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి కదా అని అతని గురించి వెతుకుతున్నానని ఈయనకి చెప్తున్నానంతే. ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. మీరు వెళ్తే మేము కొంచెం మాట్లాడుకునేది ఉంది. నువ్వక్కడికి రాక తప్పదు, ఖచ్చితంగా వచ్చి తీరుతావు. ఎళ్ళు బాబు, ఇవన్నీ మాకెందుకు? వస్తాను. చాలా సంతోషం బాబాయ్, నేను కోరుకున్నది ఇదే. నాలో ఉన్న మూర్ఖుణ్ణి చంపేసి నన్ను మంచివాడిగా తీర్చిదిద్దింది నువ్వే రఘు.
నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. బాబాయ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇంకా నేను మీ దగ్గర ఆ విషయం దాచి మిమ్మల్ని మోసం చేయలేను. మీరు అనుకుంటున్నట్టు నేను మీ రఘుని కాదు బాబాయ్. ఈ ఇంటి వారసుని కాదు. అవునండి, మన రఘు యాక్సిడెంట్లో చనిపోయాడు. రఘు రాకపోతే అత్తయ్య గారి ప్రాణాలు ఎక్కడ పోతాయో అని మన రఘు స్థానంలో ఈ అబ్బాయి వచ్చాడండి. అవును బాబాయ్, నేను ఈ ఆస్తి కోసం మిమ్మల్ని మోసం చేయాలను ఎన్ని రోజులు మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను అనుకుంటారేమో. కేవలం నాన్నమ్మ ప్రాణాలు కాపాడటం కోసమే ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వదిలేసి నా వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నా అవసరం వాళ్ళకుందని నా మనసు చెప్తుంది. నేను వెళ్ళాలి బాబాయ్. ఇప్పుడు ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. మీరే వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఉంటారన్న నమ్మకంతోనే నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. కానీ ఈ విషయం నాన్నమ్మకి తెలియకూడదు బాబాయ్. నాన్నమ్మ దృష్టిలో నన్ను ఎప్పటికీ రఘుగానే ఉండనివ్వండి. నాన్నమ్మకి ఎప్పటికీ ఈ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వండి బాబాయ్. నేను మాటిస్తున్నాను రఘు. మా అందరి దృష్టిలో నువ్వే మా రఘువి. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విషయం ఎవరికీ చెప్పను. థ్యాంక్స్ బాబాయ్.